ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో A1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతున్న అధికారులు రాజ్ కేసిరెడ్డి వద్ద కీలక వివరాలను సేకరించారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ పై దర్యాప్తు చేస్తున్న ఈడీ బృందాలు హైదరాబాద్ జోన్ పరిధిలోని 5 ప్రాంతాల్లో ఎట్ ఏ టైం సోదాలు నిర్వహించాయి. రాజ్ కేసిరెడ్డి నివాసంతో పాటు అతనికి సంబంధించిన ఇతర ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేపట్టిన అధికారులు పలు కీలక ఆధారాలను స్వాధీనం చేస్తున్నారు. సోదాల సందర్భంగా రాజ్ కేసిరెడ్డి ఇంటి నుంచి పలు ఎలక్ట్రానిక్ డివైస్లను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. అలాగే కీలక డాక్యుమెంట్స్ కావచ్చు, ఇటు డిజిటల్ రికార్డ్స్ కావచ్చు, ఇటు ఫారెన్సిక్ టీం కూడా వెళ్ళింది కాబట్టి ఇతర ఆధారాలను కూడా సేకరించే అవకాశం ఉంది. సో వీటి ఆధారంగా ఆర్థిక లావాదేవీలపై మరింత లోతుగా విచారణ చేపట్టున్నారు ఈడీ అధికారులు. అండ్ దర్యాప్తులో భాగంగా అక్రమ లిక్కర్ రవాణా టెండర్ల కేటాయింపుల ద్వారా ప్రభుత్వానికి సుమారు 200 కోట్ల నష్టం జరిగినట్లు కూడా ఈడీ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను కేటాయించి సొంత లాభాలు, అనుచరుల ప్రయోజనాల కోసం వ్యవహరించినట్లు అధికారులు ఇప్పటికే అనుమానిస్తున్నారు. తనిఖీల సమయంలో 8 లక్షల నగదుతో పాటు 2 విలాసవంతమైన రోలెక్స్ వాచ్లు కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. అండ్ వీటితో పాటు కొన్ని లగ్జరీ కార్లు కూడా గుర్తించారు. వీటి కొనుగోలు, ఆర్థిక వనరులపై అంటే ఎలా కొన్నారు, దీన్ని బాంబే నుంచి, అది ఇంపోర్టెడ్ కార్ కదా, సో ఆ ఇంపోర్టెడ్ కార్స్ బాంబే నుంచి అక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ ఏదైతే ఆర్టీఓ ఇవన్నీ ఎస్కేప్ చేయడం కోసం చేశారా లేదంటే ఎలా అనే విషయాలు కూడా ఇప్పుడు విచారణ జరుపుతున్న నేపథ్యం. అండ్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు ఈడీ 3 దఫాలుగా సోదాలు నిర్వహించింది. సో ఈ కేసులో భారీ స్థాయిలో మనీ లాండరింగ్ జరిగినట్లు కూడా అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ఒక 3000 పేజీల నివేదిక అందించారు. ఇటు కంప్లీట్గా ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఇటు ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అండ్ ఎవరైతే అధికారులు వాళ్ళ యొక్క హస్తం కూడా ఉందో వీళ్ళందరి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు ఇటు ఈడీ అధికారుల దగ్గర ఉంది, ఇటు న్యాయస్థానాల దగ్గర ఉంది, ఇటు ప్రభుత్వం దగ్గర ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏ క్షణమైనా సరే తాడేపల్లికి పోలీసులు వెళ్ళే అవకాశం ఉంది. అండ్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే ఈడీ నోటీసులు పంపించిన నేపథ్యంలో ఏ క్షణమైనా సరే తాడేపల్లికి ఈడీ అధికారులు వెళ్తారన్న ఒక భావన అయితే ఇప్పుడు మీడియా వర్గాల్లో కొనసాగుతున్న నేపథ్యం. మీరు చూస్తున్నారు మనం టీవీ స్క్రీన్పై రాజ్ కేసిరెడ్డి ఏదైతే ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి కావచ్చు, A3గా ఉన్న, A2గా ఉన్న విజయసాయి రెడ్డి కావచ్చు, A3గా ఉన్న మిథున్ రెడ్డి కావచ్చు, A4గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, A6గా ఉన్న సుందర్ రెడ్డి కావచ్చు, ఇటు వీళ్ళందరిలో ఏ కాలంలో ఒక్కసారిగా సోదాలు జరగడంపై నిజంగా వైసీపీ అధినేతల్లో, ఇటు వైసీపీ నాయకుల్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణమైనా సరే చాప కింద నీరులా వెళ్తున్న ఇటువంటి ఈడీ సో చాలా ఆధారాలు సేకరించింది. ఇప్పటికే 3000 పేజీల రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేసింది. దాంట్లో ఫైనల్ అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ అనే వ్యక్తి ఎవరు అనే దానిపై ఇప్పుడు అంటే ఆఫ్ ద రికార్డ్ ప్రజల్లో తెలిసినప్పటికీ ఇప్పుడు ఇది అఫీషియల్గా ప్రభుత్వానికి, ఇటు న్యాయస్థానానికి చెప్పాల్సిన అవసరం ఇటు ఈడీ, సిబిఐ మీద ఉంది. సో బేసిక్గా సిబిఐలో ఒక కేసు పడిందంటే సో సిబిఐ అధికారులు వాళ్ళ వెంట పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ పడింది ఇటు రాజ్ కేసిరెడ్డి కావచ్చు, ఇటు మిథున్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, లేకపోతే సుందర్ రెడ్డి కావచ్చు. సో ఎవరైనా సరే వాళ్ళ మీద పడింది ఈడీ కేసు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఈడీకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటు రాజ్ కేసిరెడ్డి ఇప్పటికే 3 సార్లు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇప్పటికే 3 సార్లు అరెస్ట్ అయ్యి దాదాపుగా 170 రోజులు ఆయన జైల్లో ఉన్నారు. సో ఇది ఈయన దగ్గర నుంచి చాలా కీలకమైన ఆధారాలు సేకరించిన తర్వాత మిథున్ రెడ్డి లోపలేశారు. సో మిథున్ రెడ్డిని లోపలేసిన తర్వాత మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రీసెంట్గానే బయటకు వచ్చారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల్లో అంటే ఒక పెద్దిరెడ్డి తర్వాత ఎవరన్నా అంటే చెప్పుకోదగ్గ నేతల్లో ఉన్నారు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి కొంచెం ఇటు విశాఖ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇటు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి క్లోజ్ క్వార్టర్ నుంచి తప్పుకున్నప్పుడు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషించారు. అక్కడ లడ్డూ స్కామ్ విషయంలో కావచ్చు, లడ్డూ కల్తీ నెయ్యిలో కావచ్చు ఆయన మీద ప్రధాన అభియోగం ఉంది. అండ్ ఇదే కేసులో ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కూడా
డిస్టిలరీస్ నుంచి రావాల్సిన మద్యం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ సొంత బ్రాండ్లను దాంట్లో ప్రమోట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 30% అడ్డగొలుగ్గా దాదాపుగా ఒక బ్రాండ్ని ఒక డిస్టిలరీకి అంటే గవర్నమెంట్ సంబంధించిన డిస్టిలరీకి పంపించాలంటే 1.5 to 2.5% మార్జిన్ మాత్రమే ఉంటుంది. కానీ వీళ్ళు తీసుకున్న మార్జిన్ ఎంతో తెలుసా? నిజంగా కళ్ళు బైర్లు గమ్ముతాయి. 25 to 30% మార్జిన్ తీసుకున్నారు. అంటే ఒక సంవత్సరంలో కోటీశ్వరుడు అవుతాడంటే ఒక వ్యక్తి ఈ యొక్క 25% to 30% తీసుకున్నారంటే ఒక రోజులోనే కోటీశ్వరుడు అవుతాడు. సో గతంలో మనం చూసాం ప్రత్యేక చాపర్లో ప్రత్యేక విమానాల్లో రాజ్ కసిరెడ్డి యొక్క అంటే చేతులతో ఎన్ని కోట్లు ఉన్నాయో లెక్కబెట్టే వీడియోలు మనం చూసాం, నోట్ల కట్టలు. సో ఇప్పుడు ఈడీ ఒక ఫైనల్ విచారణకైతే చేరిందని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి సహా దాదాపుగా 6 ఇళ్లలో ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో 6 ఇళ్లలో ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహించింది. వాళ్ళకు వచ్చే అంటే దాదాపుగా వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 months తర్వాత, ఎందుకంటే 1 by 1 అరెస్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళందరూ అరెస్ట్ అయిన 5 నెలల తర్వాత మళ్ళీ ఏకకాలంలో ఈడీ ఇప్పుడు సోదాలు నిర్వహించింది. సో ఇప్పుడు ఈ మధ్యలో జరుగుతున్న వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిఏగా ఉన్నటువంటి నాగేశ్వర్ రెడ్డి కూడా ఆయనకు కూడా ఇటు లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఉన్నాయనే నేపథ్యంలో జగన్ రెడ్డి యొక్క క్లోజ్ క్వార్టరీ మొత్తం అక్రమాలు అరాచకాలతో నిండిపోయింది. సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఇప్పుడు చాప కిందకి నీరు వెళ్ళాయి అనే విషయం చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతున్న విషయం. సో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి విచారణ జరుగుతోంది. ఈ న్యూస్ మనం చదివే టైంకి సో సరిగ్గా రాజ్ కసిరెడ్డిని విచారించిన తర్వాత అంతిమ లబ్ధిదారుడు ఫైనల్ బిగ్ బాస్ ఎవరనే విషయం కూడా మరి కాసేపట్లో బయటికి రానుంది. సో ఇప్పటికే 3000 పేజీల నివేదికలో దాదాపుగా 46 సార్లు అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ అనే పదాన్ని ఈ యొక్క ఇటు విజయసాయి రెడ్డి కావచ్చు, ఇప్పటికే విజయసాయి రెడ్డి విషయానికి వస్తే 2 సార్లు ఆయన ఈ యొక్క సిబిఐ కానీ ఈడీ విచారణకు హాజరయ్యారు. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవే అని చెప్పి ఆయన కుండ బదులు కొట్టేశారు. సో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి క్లోజ్ క్వార్టర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సెగ అంటుకుంది. ఆ సెగ అంటుకున్న తర్వాత ఒక్కొక్కరికి బయటకు వచ్చింది. సో 2-3 సార్లు విచారణకి హాజరయ్యి ఒకసారి జైలు జీవితం అనుభవించిన తర్వాత అంటే అసలు మేము ఇంకా ఫ్యూచర్లో జైలుకు వెళ్ళలేము అనుకున్న నేతలు కూడా సరదాగా జైలుకి వెళ్ళొచ్చిన నేపథ్యం 50-60 రోజులు ఉన్న నేపథ్యం. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్యలో చాలా స్కామ్లు బయట తీస్తామని చెప్పి వైసీపీ గవర్నమెంట్ చెప్పినప్పటికీ 2019 నుంచి 2024 మధ్యలో ఎలాంటి స్కామ్లు కానీ బయటకు రాలేదు. సో ఒక రకంగా చెప్పాలంటే 19 నుంచి 24 మధ్యలో జరిగిన స్కామ్లన్నింటినీ ఇప్పుడు బయటకు తీస్తోంది ఈ యొక్క కూటమి సర్కార్. సో ఇప్పుడు 3000 పేజీల నివేదికను అడ్డు పెట్టుకొని ఇటు విజయసాయి రెడ్డి చాలా క్లారిటీగా చెప్తున్నారు. సో ఇక్కడ స్కామ్ జరిగిన మాట వాస్తవం, కానీ అది అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అని ఇటు విజయసాయి రెడ్డి చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఇటు A2గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చాలాసార్లు ఆయన విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు కూడా ఆయన బెయిల్ మీదే ఉన్నారు. సో ఆయన చెప్పింది కూడా ఒకటే, వాళ్ళ కొడుకు కానీ ఆయన కానీ చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డికి తెలియదు, జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు అంటే మరి ఇక్కడ ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్లాన్ ఆఫ్ ఇంటెన్షన్ కావచ్చు, ప్లాన్ ఆఫ్ మానిటరింగ్ కావచ్చు, ఇవన్నీ చేసింది ఎవరు? సో కాల్డ్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డికి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వనుంది ఈడీ. సో మరి ఏం చేస్తుంది అంటే మరి వెళ్ళి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా, లేదంటే ఫార్మల్గా ఒక ప్రాపర్ ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీకి రమ్మని చెప్తారా ఈడీ అధికారులు? అంటే ఈడీ అధికారులు ఇప్పటిదాకా అంటే ఆల్మోస్ట్ స్కామ్ జరిగి ఇది ఒక 3-4 years అవుతుంది. ఆల్మోస్ట్ స్కామ్ జరిగి 3-4 years అవుతుంటే ఇది బయటకు వచ్చి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. 1 year నుంచి లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటున్నారు చాలామంది. సో అంటే ఎన్ని రోజులు మాట్లాడుకుంటారు? ఒకవేళ అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ అక్రమం చేస్తేనో లేకపోతే ఇంకేదన్నా పాల్పడితేనో లోపల ఏంటి కదా అని చెప్పి చాలామంది నాయకులు అంటే కూటమి నేతలకు అతీతంగా ఇప్పుడు కూటమి నేతలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంటర్నల్గా వాళ్ళ కాన్సెన్సీలు కూడా మాట్లాడుకునే మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే లిక్కర్ స్కామ్ చేస్తే మరి లోపల ఏంటి కదా అని మాట్లాడతారు ఒక వైసీపీ నాయకుడు. సో కాల్డ్ ఎవరైతే మాజీ ఎమ్మెల్యేనో మాజీ మంత్రో లేకపోతే మాజీ కార్పొరేటరో ఎవరొకరు మాట్లాడతారు. సో అలాంటి నేపథ్యంలో వాళ్ళకి ఇచ్చే కౌంటర్లు ఏంటి? సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్కామ్ చేయలేదు. సో స్కామ్ చేశారా అనేది లేదా అనేది ఒక మాజీ మంత్రో ఒక మాజీ ఎమ్మెల్యేనో ఒక సర్పంచో ఒక జడ్పీ చైర్మన్ మాట్లాడుకునే మాటలు కాదు. వాస్తవానికి అది ఇప్పుడు కోర్టులో ఉంది.
సిబిఐ కావచ్చు, ఈడీఐ కావచ్చు, సెంట్రల్ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఎవరో ఒక సీఎంఓ, ఒక డిప్యూటీ సీఎంఓ, లేకపోతే పక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తో ఎవరో కావాలని అన్నారు కాబట్టి ఆ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కావచ్చు, లేకపోతే ఆ కేసు గురించి నీరుగారలే మాట్లాడటం కావచ్చు, ఎన్నై చేయొచ్చు. కానీ అక్రమాస్తులు అనేవి నిజంగా చాలా గట్టిగా సంపాదించారన్నమాట వాస్తవం. 4,000 కోట్ల రూపాయలు, 4,000 కోట్ల రూపాయల్లో కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే విశాఖ, ఇటు ఈస్ట్ గోదావరి కావచ్చు, ఇటు వెస్ట్ గోదావరి కావచ్చు, అక్కడ ఎవరైతే వైసీపీ నాయకులు, వైసీపీ బీఫామ్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల కోసం పంపించారన్నమాట ఇప్పుడు రాజ్ కేసెట్టి మాట్లాడాడు. సో అంటే ఇక్కడ వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఒకటే కరాఖండిగా చెప్తున్నాడు, వైసీపీ అధినేతకి ఫైనల్ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అంతిమ లబ్ధిదారుడికి ఎలాంటి వాటా లేదు, ఎలాంటి ఆయన ప్రోత్సాహం కావచ్చు, ఆయన ప్రోద్బలం కావచ్చు అక్కడ లేవని చెప్తున్నారు. సో ఇలాంటి వాటన్నిటిని మరి ఈడీ తీసుకొని జగన్మోహన్ రెడ్డిని ఎగ్జామ్ చేస్తా లేదు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న సినారియోని బట్టి ఫైనల్గా ఏం జరిగినా ఆయన ఆదేశాలతోనే జరిగాయి, ఆయన కన్సర్న్లోనే జరిగాయి, ఆయన సీఎంగా ఉన్నప్పుడే జరిగాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నోటీసులు వెళ్తాయా లేదా అనేది మరి కాసేపట్లో ఉత్కంఠగా మారనుంది. సో మీరేమనుకుంటున్నారు, మరి ఈడీ ఎలాంటి ప్రోగ్రెసివ్ రిపోర్ట్ తీసుకురానుంది? మస్ట్గా కామెంట్ చేయండి.